జాతక చక్రంలో మేషరాశిలో కుజగ్రహం ఉన్న, కర్కాటక రాశిలో చంద్రగ్రహం ఉన్న, తులారాశిలో శుక్రగ్రహం ఉన్న, మకర రాశిలో శని భగవానుడు ఉన్న ఆ గ్రహాలు మంచి ఫలితాలు ఇస్తాయి. ఎలా అంటే కాలపురుష కుండల చక్రానికి ఆ 4 గ్రహాలు కేంద్రాధిపతులు. అంటే మేష, కర్కాటక, తుల, మకర రాశులు కేంద్రాధిపతులు. అంటే కేంద్రాధిపతులు కాబట్టి ఆయా స్థానాలలో ఉంటే, అంటే ఆ రాశుల్లోనే వాళ్ళు ఉంటే, అవి మీ జన్మజాతక చక్రంలో ఉంటే ఆ గ్రహాలు మీకు ఆధిపత్య బాపైనా శుభులైనా మంచి ఫలితాలు ఇస్తారు. ఒకటి శని భగవానుడు అనేటప్పటికీ ఇప్పుడు మీనరాశిలో సంచరిస్తున్నారు, ఇంకా చాలా సంవత్సరాలు పట్టేస్తుంది మళ్ళీ మకర రాశిలో. కానీ ఇలా ఎవరైనా జన్మించి ఉంటే ఆ గ్రహాలు బలం కలిగి ఉంటాయి. అయితే ఆ 12 భావాల్లో ఎక్కడ ఉన్నా మంచి ఇస్తాయి. ఆధిపత్య శుభులైతే ఇంకా మంచి ఫలితాలు ఉంటాయి. ఆధిపత్య శుభులయ్యి అట్లాగే అవి కూడా కేంద్రాల్లోనూ కానీ కోణాల్లో కానీ ఉంటే మంచి ఫలితాలు. ఇప్పుడు మేషలగ్నం అనుకోండి, మేషరాశిలోనే కుజగ్రహం ఉంటే రుచిక మహాపురుష యోగం అంటారు. అట్లా అన్నమాట. అలా యోగాలు కూడా కలిగి ఉంటాయి.